మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదివారా? ప్రార్థిస్తూ ఉన్నారా? దేవునితో మాట్లాడుతున్నారా? ఎలా ఉన్నారు? బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను సంతోషముగా ఉండాలి, నా జీవితంలో నిత్యము ఆనందము సమాధానము కనబడాలని యేసు ప్రభు ఆ శిలువ రాను మీద ఆయన వేలాడాడు. ఆయన తిన్న ప్రతి దెబ్బలో కూడా నీకు నాకు స్వస్థత, విడుదల, ఆదరణ, ప్రేమ, సంతోషం ఇవ్వడానికి శరీరంలో ఒక్కొక్క భాగంలో ఆయన కొట్టబడ్డాడండి. ఎందుకు కొట్టబడ్డాడు? ఎందుకు ఆ త్యాగం అయిపోయాడంటే ఈరోజు నీవు సంతోషముగా ఉండాలి, సమాధానముగా ఉండాలి, అపవాది మీద, పరిస్థితుల మీద, ప్రతి రోగం మీద విజయము పొందాలని యేసు ప్రభు ఆయన ఒళ్ళంతా కూడా గాయాలతో నింపబడిన కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ శిలువ పైన త్యాగం అయిపోతూ కూడా ఆ త్యాగములో కూడా నిన్ను నన్ను జ్ఞాపకము చేసుకొని ఆయన గాయాల్లో మనల్ని చూశాడు. దేవుని బిడ్డ, ఈరోజు హఠాత్తుగా నువ్వు దేవుడి బిడ్డగా మార్చబడలేదు, కానీ ఆయన నిన్ను కన్నవాడు, ఆయన నిన్ను కొన్నవాడు. ఎక్కడ కన్నాడు? శిలువ త్యాగములో నిన్ను నన్ను కన్నాడు. అందుకనే ఆయన మనకు తండ్రి, తల్లి. కనుక ఈరోజు నువ్వే బాధలో ఉన్నా, దుఃఖంతో ఉన్నా, వేదనతో ఉన్నా బాధపడద్దు. ఎందుకంటే ఆ శిలువ శ్రమలో నిన్ను కన్న దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నీ జీవితంలో అద్భుతం చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఉన్నాడు. కనుక ఈరోజు ప్రభు మనతో మాట్లాడని వాగ్దానం యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. తల్లి ఎట్లా ఆదరిస్తుంది? బాధతో, దుఃఖంతో ఉన్నప్పుడు గట్టిగా కౌలించుకుంటారు. అయ్యో బిడ్డ, నీకు ఎంత కష్టం వచ్చిందా అని వాళ్ళ గుండెలకు హత్తుకొని ఏడుస్తూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు, వారికి తోచినంత సహాయం చేస్తారు. వారి ఒంట్లో ఓపిక లేకపోయినా మన కొరకు పరిగెత్తి వారు మన కోసం ఏదో ఒకటి చేయాలని వారి సామర్థ్యమునకు మించి ఒక తల్లి చేయడం ఈ లోకంలో మనకు తెలుసండి. అలాగనే యేసుప్రభు అంటున్నాడు, ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను, ప్రేమిస్తాను, నేను మీకోసం సమస్తము చేస్తాను అని ఈరోజు ఒక తల్లిగా, ఒక తండ్రిగా యేసు ప్రభు మనకు సహాయము చేయడానికి నేను మిమ్మల్ని ఆదరిస్తాను, యెరూషలేములోనే మిమ్మల్ని ఆదరిస్తాను. అంటే ఆయన ఒడిలోనే, ఆయన కృపలోనే, ఆయన సంరక్షణలోనే మనము ఆదరించబడినట్లుగా దేవుని మహాకృప విస్తరించబోతున్నది. దేవుని బిడ్డ, ఈరోజు అధైర్యముతో ఉన్నావా? బాధతో ఉన్నావా? లోపల హృదయం అంతా కూడా గాయముతో ఉన్నా కూడా పైకి నువ్వు నవ్వుతున్నావేమో, కానీ నీ అంతరంగమును ప్రభు ఎరిగినవాడు. నువ్వెక్కడ మూలుగుతున్నావో ఆయనకు తెలుసు. నీ హృదయం ఎంతగా విలపిస్తున్నదో ఆయనకు తెలుసు. నీ కన్నీరు తుడవడానికి ఆయన అంటున్నాడు, నేను ఒక తల్లిలాగా నిన్ను ఆదరించబోతున్నా, ప్రేమించబోతున్నా, నీకు సహాయం చేయబోతున్నా, నీకు విడుదలనివ్వబోతున్నా, నీ దుఃఖ దినములన్నిటినీ కూడా నేను సమాప్తం చేయబోతున్నా, నీ రోగము తొలగించబోతున్నా, నీ అప్పు తొలగించబోతున్నా, నీ సమస్యను తొలగించబోతున్నా, నీ తలను నేను పైకెత్తబోతున్నా అని ప్రభు మాట్లాడుతున్నాడు. ధైర్యముగా ఉండండి, దేవుని వైపే చూడండి, దేవుని పాదాలే పట్టుకోండి. ఆయన తప్ప వేరొక మార్గము మనకు లేదు. వేరొక ఆలోచన చేసినా కూడా ఓడిపోతాము, కానీ దేవుడే మన మార్గం, ఆయనే మన యొక్క సత్యము, కేడము, డాలు అన్నీ ఆయనే. కనుక ఆయన వైపే చూద్దాం. ఖచ్చితంగా మీరు నమ్మండి, దేవుడు ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు. ఆయన గాయాల్లో నుంచి ఒక కార్యము మన జీవితంలో చేయబోతున్నాడు. కనుక నమ్మండి, దేవుని పాదాలు పట్టుకోండి. ప్రతిరోజు మానక ఆయనతో గడుపుతూ ఉండండి. ఖచ్చితంగా మన జీవితంలో మనం అద్భుత కార్యం చూడబోతున్నాం. ఈ వాగ్దానం మరలా చదువుకోండి, ఇతరులతో వాక్యాన్ని పంచుకోండి, వాక్యం షేర్ చేస్తూ ఉండండి. ఆ వాక్యం విన్న తర్వాత మీరు మంచి కామెంట్ పెడుతూ ఉండండి, దేవునితో మాట్లాడుతుండే దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, ఎవరైతే అయ్యా ఈ యొక్క వాక్యంను రిసీవ్ చేసుకున్నారో వారి జీవితంలో
అద్భుత కార్యం జరుగునుగాక, మేలు జరుగునుగాక. ఎక్కడ ప్రభా నీ ప్రజలు ఇంతవరకు మేలును అనుభవించలేదో ఆ గాయములన్నీ కట్టబడునుగాక. నీ కృప ద్వారా తండ్రి వారికి ఏ అనారోగ్యమున్న స్వస్థత, ఎటువంటి అయా పరిస్థితుల్లో ఉన్న వారికి విడుదల కలుగునుగాక. వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించబడాలి. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరూ కూడా జ్ఞానముతో నింపబడాలి, ఆరోగ్యముతో నింపబడాలి. వారికి మంచి జ్ఞానం అనుగ్రహించబడాలి. వారిలో ఉన్న భయాన్ని తొలగించండి. వారు రాస్తున్న ఎగ్జామ్ అంతటిలో అయా నీ బిడ్డలకు వారి స్టడీలో విజయము, ఆనందము, సమాధానము ఇవ్వండి. కృపతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నారో ఆ బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదం, మేలులు పలుకుతున్నాం. అయ్యా ఒక తల్లిలాగా నీ బిడ్డల్ని ఆదరించండి. ఈ సంవత్సరం అంతా ఆరోగ్యము, క్షేమము, సమాధానము, దీవెన, మేలులన్నీ కూడా నీ బిడ్డలు అనుభవించుతారుగాక. గొప్ప మహిమతో నీ బిడ్డల్ని నింపినందుకు అయ్యా నీకు స్తుతి చెల్లిస్తున్నాం. అయ్యా నిన్ను ఘనపరుస్తున్నాం. నీకే స్తుతి, మహిమ చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.